హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను కార్డిలియా క్రూజ్ ముంబైకి 2 nights 3 days ట్రిప్ వెళ్ళాను అనమాట. సో దానిది మొత్తం రికార్డింగ్. నేను ఫస్ట్ మార్నింగ్ నా ఫ్లైట్ వచ్చేసి ముంబైకి 9:20కి ఉంది ఎయిర్ ఇండియా. సో ముందు ఫ్లైట్ కోసము వెయిట్ చేసి త్వరగా వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇక్కడ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసాము. అండ్ దాని తర్వాత అది సగం అక్కడ తిని దాని తర్వాత ఫ్లైట్లో ఎక్కేసాక కూడా తిన్నాను అనమాట. ఇది ఫ్లైట్ వ్యూ మీకు చూస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లైట్లో ఇచ్చిన మీల్ అనమాట. అదేదో తోసాక ఫ్లైట్ దిగేసామన్నమాట. దాని తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని మనము బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ 45 minutes దాకా ఉంటుంది ట్రావెలింగ్ ఎయిర్పోర్ట్ నుంచి. మనము బోర్డింగ్ పాయింట్కి వెళ్ళిపోయాక ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇంకా మన టికెట్ ఉంటుంది కదా, క్రూజ్ది టికెట్, అది ఖచ్చితంగా చూపించాలి. అది చూపిస్తేనే అలో చేస్తాడు. దాని తర్వాత మనం లోపలికి వచ్చేసి చెకింగ్ చేసి రూమ్కి కీ తీసుకొని రూమ్ కార్డ్ తీసుకొని కింద ప్రాసెస్ ఒక 10-15 minutes ఉంటుంది. వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చెప్తారు. దాని తర్వాత మనం స్ట్రైట్గా రూమ్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర రూమ్ కీ ఉంది కదా, దాని మీదే మన రూమ్ నెంబర్ అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఇలా ఉందన్నమాట రూమ్. చూడొచ్చు. నేను స్టార్ట్ అయిన నేను వచ్చిన తీసిన ఫస్ట్ వీడియో అనమాట రూమ్ది. ఇది నా ఫస్ట్ లంచ్ అనమాట క్రూజ్లో. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. మనకు టీ, కాఫీ, మసాలా టీ అన్నీ దొరుకుతాయి. దాంతోపాటు ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ పెడతాడు ఈవినింగ్. నేనైతే అన్నీ ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేశాను. తిన్నా కూడా నాకు అన్నీ నచ్చలేదు యాక్చువల్గా. చాలా కోల్డ్గా ఉండే. ఈ మీట్ బాల్స్ మాత్రం అదేదో కొంచెం హాట్గానే అనిపించుండే. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు యాక్చువల్గా. ఇవన్నీ కుకీస్ అనమాట, ఈవినింగ్ స్నాక్స్లో పెట్టాడు. ఇది నేను తీసుకున్న ఈవినింగ్ స్నాక్స్ విత్ వాటర్ అంతే. టీ, కాఫీ పెద్దగా నచ్చలేదు నాకు అసలు ఎందుకో. అండ్ ఇది వచ్చేసి పైన 10th floorలో అనమాట, 10th deckలో. పైన మనకి వ్యూ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ స్విమ్మింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి మనకి సన్సెట్ వ్యూ. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట షిప్. ఇలా ఈవినింగ్ షిప్స్ వెళ్ళాక ఇలా డీజే పెట్టి కొంచెం జుంబా డ్యాన్స్ టైప్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఫాలో అయిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి స్టెప్స్. ఇది వచ్చి పూల్స్ బార్ అనమాట. మనకు ఆల్మోస్ట్ అన్నీ అన్లిమిటెడ్గా దొరుకుతాయి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ మాత్రం దొరకవు. అవి మీరు కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకొని పే చేసుకోవచ్చు మనం. దీని తర్వాత కిందికి వెళ్ళామన్నమాట. సినిమాటిక్ డ్యాన్సెస్ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరుగుతుంది కింద వేరే డెక్ నెంబర్ 5 or 6 గుర్తుకులేదు. సో అది కూడా చూసేయండి. చాలా బాగా చేశారు డ్యాన్సెస్ మాత్రం. ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మేమైతే. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని పాటలు కలిపి వేసాడు. తెలుగు పాట కూడా వేసాడు ఒకటి. ఇది Day 2 బ్రేక్ఫాస్ట్ అనమాట. ముందు రోజు నైట్ డిన్నర్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసి మనకి 8 to 10:30 వరకు ఉంటుంది. అండ్ సమ్వేర్ అరౌండ్ 9-9:30కి వెళ్ళామనుకుంటా. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇడ్లీ, వడ, సాంబార్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఇంకా మీకు ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. నాకు సాంబార్ అయితే చాలా బాగా నచ్చుండే. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇది పైన 10th deckలో మనకి పూల్ దగ్గర అనమాట. చాలామంది స్విమ్మింగ్ చేస్తుండే ఈ టైంలో మార్నింగ్. ఇక్కడ అడల్ట్స్కి సపరేట్ పూల్, కిడ్స్కి కూడా సపరేట్ పూల్ ఉంటుంది.
మీరు ఓన్లీ స్విమ్మింగ్ క్లాత్స్లోనే వెళ్ళాలి, మన నార్మల్ డ్రెస్సెస్లో వెళ్ళడానికి వీలు ఉండదు. చూసారు కదా సీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది వ్యూలో. ఇంకా రియల్గా చాలా బాగుండే, ఫొటోస్లో అంత మంచిగా అనిపించకపోయినా స్టిల్ విజువల్గా చూస్తుంటే మాత్రం చాలా అపీలింగ్ ఉండే సీన్. ఇది లిఫ్ట్ వ్యూ అనమాట. మనం 10th నుంచి 5th ఫ్లోర్ వరకే వచ్చాను నేను. ఇది వచ్చేసి మనకు డెక్ నెంబర్ 5 అనమాట. చూడండి పైకి ఎలా ఉందో. డెక్ నెంబర్ 5లో మనకు మార్కీ థియేటర్ ఉంటుంది, ఇంకా ఫోటో గ్యాలరీ ఉంటుంది, ఇంకా గేమ్స్ ఉంటాయి, మళ్ళీ ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ మీరేమన్నా ఇంటర్నెట్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఈ సెక్షన్లో కొనుక్కోవచ్చు పే చేసి. ఇదంతా కూడా డెక్ నెంబర్ 5 అనమాట. వ్యూ పాయింట్స్ కానీ సిట్టింగ్ కానీ అంతా కూడా డెక్ నెంబర్ 5లో. చూసారు అక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు, అది కూడా ఉంది. డే 2లో మాకు ఆ రోజు బల్లే అని చెప్పేసి ఒక థియేటర్ డ్రామా ఏదో అవుతుందన్నమాట డెక్ నెంబర్ 5 మార్కీ థియేటర్లో. ఇది కూడా అందరు కల్లో ఉంటుంది, ఓన్లీ గ్రూప్స్లో లైక్ కంపెనీ స్పాన్సర్ చేసినప్పుడు గ్రూప్స్లో ట్రావెల్ చేస్తారు కదా వాళ్ళకి, అండ్ డెక్ నెంబర్ 8 and 9 వాళ్ళకి మాత్రమే అనుకుంటా, ఇండివిజువల్ ట్రావెల్స్కి ఉండదు. ఇది షో స్టార్టింగ్ అనమాట. యాక్చువల్లీ ఈ షో రికార్డ్ చేయదు, కాపీరైట్ పడుతుందంట, అందుకే లైక్ రికార్డ్ చేయనివ్వలేదు. ఓన్లీ స్టార్టింగ్ ఏదో చేశాను, తర్వాత మళ్ళీ ఆపేశాను. నన్ను ఆపేయమని చెప్తే ఆపేసాను అనమాట. ఈ మొబైల్ యూస్ చేసి మనము రూమ్ నెంబర్ టైప్ చేసి మనము వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. మళ్ళీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి డైలీ 500 ml 4 ఇస్తాడు అంతే రూమ్కి. మళ్ళీ మీకు బయట కూడా దొరుకుతాయి కావాలి అనుకుంటే. ఇది బెడ్ విత్ టీవీ. అండ్ వాష్రూమ్కి మీరు చూస్తే ఇలా ఉంటుంది. హ్యాండ్ షవర్ ఉంటుంది మనకు దీంట్లో. టవల్స్ కూడా ఇస్తాడు. ఒక్క థింగ్ ఏంటంటే వీడు మనకి బ్రష్ పేస్ట్ అవేమి మనమే తెచ్చుకోవాలి. లైట్ అనమాట, ఆఫ్ చేస్తాం. సో ఇది మా రూమ్ టూర్ అనమాట క్రూజ్లో. డెక్ నెంబర్ 4లో ఉన్నాను నేను. 4533 నా రూమ్ నెంబర్. బెడ్ అయితే స్పేషియస్గానే ఉంది, ఒక్కరికైతే ఇద్దరు కూడా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఇలాంటిది ఒక పేపర్ ఉంటుందన్నమాట మన రూమ్లో. సో మీరు ఆ రోజు జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా చూడొచ్చు. సన్సెట్, సన్ రైజ్ టైమింగ్స్, ఎక్కడెక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దీన్ని పట్టుకొని మీరు ఇంకా టైమింగ్స్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. డే షెడ్యూల్ మొత్తం ఉంటుందన్నమాట దీంట్లో. ఇలా టైమింగ్స్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. సో ఇదొక్కటి పట్టుకొని మీరు మొత్తం తిరిగేసేచ్చు అనమాట. ఇంకా ఉన్న ఈవెంట్స్ అన్నీ అటెండ్ అయిపోవచ్చు. ఇదంతా కూడా షాపింగ్ అనమాట మన క్రూజ్లో. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు ఐటమ్స్ చేశారు షెల్స్తో. చాలా కాస్ట్లీ ఉన్నాయి, నేనైతే ఏం కొనలేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు.
వీడియో ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేసుకొని లాస్ట్లో పెట్టాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. కింద కమెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. మీకు క్లియర్ అవుతుంది డౌట్ కూడా. డెక్ నెంబర్ 6లో ఉన్నాయి ఇవన్నీ షాపింగ్స్. నాకు ఈ వ్యూ మాత్రం చాలా నచ్చింది. క్రూజ్ మొత్తంలో కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇది డెక్ నెంబర్ 11లో సన్సెట్ వ్యూ అన్నమాట. మనకి క్రూజ్ మొత్తంలో ఓన్లీ డెక్ నెంబర్ 5 స్టార్లైట్ రెస్టారెంట్లో మాత్రమే జైన్ ఫుడ్ సర్వ్ చేస్తారు మనకి లంచ్ డిన్నర్లో. సో మీరు ఎవరైనా జైన్ ఫుడ్ కావాలనుకుంటే ఈ స్పెసిఫిక్ డేట్లో మాత్రమే తినొచ్చు. మనకు డే టు నైట్ రూమ్కి వెళ్ళేసరికి మనకి ఇలాంటి బిల్స్ ఒకటి ఉంటాయి రూమ్స్లో కింద నుంచి చేస్తారు. సో దాంట్లో మనం బిల్ సెటిల్మెంట్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే చెక్అవుట్ చేయాలి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి బయటకు వచ్చేసి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట నేను కవర్ చేయాలనుకున్నవి. Until next video, see you, bye bye.